చాలా మందికి రాదు అవకాశం, కొంతమందికే వస్తుంది. ఒక బంగారు అవకాశాన్ని ఇవాళ తుప్పు పట్టించాడు. బంగారానికి తుప్పు పడుతుందా? దేని పడుతుంది తుప్పు? ఇనుము పడుతుంది. పడే ఏది మెల్లమెల్లగా అదేమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, కూలిపోతుంది. అంతేనా కదా? మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా. ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత 6 నెలలు తెలంగాణ గురించి అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా భ్రష్టు పట్టకపో. వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము, కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి, కేసీఆర్ గారి నిర్ణయాలన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర తయారు చేసాం తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి. కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 400 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చార్మినారు, ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట పండేటువంటి వరి ధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని, ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తూడ్చిపడేస్తా, జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడాడు. నేను 31వ తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన. ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక లక్షణం ఉంది. ఇలా అది ఏమన్నాడు, రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు. ఇలా మన 3 రంగుల జెండా అశోక చక్రం ఉన్నది, మరి అది కూడా రాజకీయ చిహ్నమా? ఇలా మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ 3 సింహాలు అవుపడితే 4వ సింహం అవుపడది. మరి అది సారనాథ్, అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం, మరి దాన్ని తీసేస్తావా? రాజరిక వ్యవస్థ అని చెప్పి బదనామి చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను మార్చేస్తా అని చెప్పి ఆలోచన చేసండి రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేసేటండి కాబట్టే ఏమైండు, తుప్పు పట్టండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఇంత అనతి కాలంలో పట్నే ప్రజల నుండి తిరుగుబాటు ధోరణి వచ్చింది? కారణం ఏంటంటే ఆయనే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరినైనా కానీ, అది ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కుటుంబం కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టు పడతాం. తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు నువ్వు ఏదైతే ఇచ్చారో దానిపైన చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక 6 నెలలు ఏమీ మాట్లాడకపోతే, తెలంగాణ రాష్ట్ర సమస్యలను అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పు పట్టకపో. తెల్లారనించేలే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజల నుండి స్పందన వస్తుంది అనుకున్నాడు. ఇలా బూమరాంగ్ అయింది. అంటే అదే మన తిరుగుబాటు అయింది. నాకైతే చాలా బాధేస్తుంది. గ్రామీణ ప్రాంతాల పట చాలా మంది ప్రజలు టీవీ ఛానల్ పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు. నాకైతే నచ్చుతలేదు. ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనేది అయితే నేను అనుకోవడం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష, నాకు అర్థమైన అవగాహన ఏంటంటే, యథా రాజా తదా ప్రజలు. రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడు. ఆయన మాట్లాడాడు, కండూడ విక్తా, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకా అంతకంటే తొక్కుతా, పండేసి తొక్కుతా, తొండలు దొరగొడతా, చెడ్డి లాగుతా, ఇవన్నీ మాట్లాడేసరికి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే, ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే బాబా గలీజ్గా మాట్లాడతా. నాకు బాధేస్తుంది. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు. విమర్శిద్దాం, బ్రహ్మాండంగా విమర్శిద్దాం, కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు. ప్రజల దగ్గర మనం ఏం చెప్తాం, వద్దని చెప్తామా? మా ముఖ్యమంత్రి మాట్లాడతాను, నువ్వెవడా అని నన్ను తిడతారు. అట్లా అయిపోయింది ఇవాళ వ్యవస్థ. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రిగా తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. ఇంకా నీకు 3.5 సంవత్సరాల కాలం ఉన్నది. మొన్ననే కేసీఆర్ చెప్పిండు, 3.5 సంవత్సరాలు జోలికి రావని చెప్పిండు. నువ్వే పరిపాలించి బిడ్డ అని కూడా చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైంది, ఇంకా కేసీఆర్ ముట్టుకోడట, మా వాడు ఉంటాడట అని. అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి, నేను కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు, మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్, ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చు అని.